వృషభ రాశి వారికి ఈ వారం జరిగే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. వీరి ఆలోచనలకు తిరుగు ఉండదు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కొన్ని సంఘటనలకు ఈ వారం వీరి బాగా కూడా ఆకర్షితులవుతారు. అనూహ్యంగా కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి. అదేవిధంగా వివాహాది వేడుకలు, ఉత్సవాలు లాంటి వాటికి ఈ వారం ఎక్కువగా వీరు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి కూడా వస్తారు. అంటే ఈ రాశి వారికి ఎవరికైతే స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఉన్నాయో పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంతవరకు అప్రయత్నంగా దక్కుతుంది. రుణాలు కూడా కొంత మేర తీర్చగలుగుతారు. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం మీరు ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అపార్థ లాంటివి ఏదైనా ఉంటే అవి తొలగిపోయి ఉత్సాహంగా సంతోషంగా ఈ వారం మీరు గడుపుతారు. వీరి అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత కూడా లభిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుంది. ఔషధ సేవనానికి కూడా స్వస్తి పలుకుతారు. అంటే గత కొంతకాలంగా ఎవరైతే ఆరోగ్యం బాలేక ఎక్కువగా మెడిసిన్స్ తీసుకుంటారో అటువంటి వారు మెడిసిన్స్ తీసుకునే అవసరం కూడా తగ్గుతుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. దీనివల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా భాగస్వాములు కూడా ఈ వారం వీరికి సహకారాన్ని అందిస్తారు. దీనివల్ల మరింత బలవంతులవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా చేస్తున్న ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీరి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ మార్పు గురించి ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఆలోచన చేస్తున్నారో అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మహిళల విషయానికి వస్తే ఈ వారం ముఖ్యంగా వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిదని చెప్పవచ్చు.